మక్తల్ సంబంధించినటువంటి బీజేపీ ఒక వార్డు కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తున్న మహాదేవప్ప మరణంతో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. సో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతిలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఓటమి భయంతోనే మహాదేవప్ప చనిపోయాడని ఆ ఫ్యామిలీ అంటే తన భార్య కంప్లైంట్ ఇచ్చారు. సత్యమ్మ, ఎరుకలి సత్యమ్మ కంప్లైంట్ ఇచ్చారు. సో క్షణికావేశంలో చనిపోయాడని పోలీసులకి భార్య సత్యమ్మ ఫిర్యాదు చేశారు. తనకు ఎవరు ఓటు వేయరని మహాదేవప్ప భయపడ్డాడని, అందుకే తను క్షణికావేశంలో ఈ బలమరణానికి పాల్పడ్డాడు అన్నట్టుగా భార్య సత్యమ్మ చెప్తోంది. ఇక తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాలు లేవంటూ సత్యమ్మ చెప్తోంది. బిఎన్ఎస్ సెక్షన్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు మహాదేవప్ప మరణం పైన అధికార ప్రతిపక్షాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వేధింపులతోనే మహాదేవప్ప చనిపోయాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే డీజీపీ కార్యాలయం ముట్టడించడం, పెద్ద ఎత్తున డీకేఆర్ అండ్ రామచంద్రరావుతో సహా అటు మహాదేవప్ప కుటుంబాన్ని కిషన్ రెడ్డి సైతం పరామర్శించడం అక్కడ వెళ్ళడం చూసాం. సో ప్రస్తుతానికి ఆ కంప్లైంట్ కాపీ నా చేతిలో ఉంది. ఒకసారి పీసీఆర్ మీరు కూడా ప్లే చేయండి. సో ఇక్కడ కంప్లైంట్ కాపీలో ఎరుకల సత్యమ్మ, ఎరుకల వృత్తి చేసుకుంటున్నాను, హౌస్ వైఫ్. సో చందాపూర్, మక్తల్ తమరికి వ్రాయించున్నది ఏమనగా అంటే కంప్లైంట్ కాపీ ఇది. సో దీంట్లో ఏముంది? ఆటో డ్రైవర్గా తన భర్త పనిచేస్తాడంట. 6వ వార్డు నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే నా భర్త ఎలక్షన్ ప్రచారం అంతా ముగించుకొని ఇంటి దగ్గరే ఉండగా 10వ తేదీ నాడు తెల్లవారుజామున ఉదయం సుమారు 5 గంటలకి లేచి మా వార్డులోని ఓటర్లు నా భర్తకు ఓటు వేయరని భయపడి, నా భర్త ఓడిపోతా అని భయపడిపోయి క్షణికావేశంలో మా ఇంటి లోపల రూమ్లోకి వెళ్ళి చీరతో ఫ్యాన్కి కట్టుకొని బిగించుకొని ఇనుపరాడ్డుకు ఆయన బలమరణానికి పాల్పడి ఉండగా నేను మా అత్త ఎరకలి అనంతమ్మ చూసి వెంటనే నా భర్తను క్రిందకి దింపి చూడగా నా భర్త అప్పటికే మరణించి ఉన్నాడు. నా భర్త ఎరకలి మహాదేవప్ప మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతాను అనే భయంపడే క్షణికావేశంలో మా ఇంట్లో చీరతో బలమరణానికి పాల్పడ్డాడు. ఇట్టి నా భర్త మరణం పైన మాకు ఎలాంటి అనుమానం లేదు కనుక ఇటు విషయంపై తగు చర్యలు తీసుకోగలరు అని నా మనవి. ఇది డైరెక్ట్గా తను రాసిన కంప్లైంట్ కాపీ. సో తన సిగ్నేచర్ కూడా ఉంది, ఎరకలి సత్తమ్మ అని చెప్పి. సో ఇకంగా ఇది మక్తల్ పోలీస్ స్టేషన్లకి అప్పగించినటువంటి పోలీస్ కంప్లైంట్ ఇది. సో ఈ కంప్లైంట్ పైన చూస్తూ ఉంటే బీజేపీ చేసిన రాద్ధాంతం అంతా ఉత్తదేనా, కావాలని రాజకీయ కుట్రకు తెరలేపడం కోసమే అక్కడ ఒక బీసీ మంత్రి ఉన్నాడని చెప్పి వాకిటి శ్రీహరి పైన కుట్రపడానికే ఈ మరణం పైన అనవసరంగా రాజకీయ రాద్ధాంతానికి తెరలేపారన్న రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈ కంప్లైంట్ కాపీ చూస్తూ ఉంటే బీజేపీ చేసిన పోరాటం అంతా ఉత్తదే. సత్తమ్మ ప్రకారంగా తన భార్యనే స్వయంగా దీని వెనక ఎటువంటి అనుమానాలు లేవు, నా భర్త ఓడిపోతాడనే భయంతోనే క్షణికావేశంలోనే బలమరణానికి పాల్పడ్డారని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొంది. అంటే బీజేపీ రాజకీయంగా వాడుకుంది అనేటువంటి ప్రతిపక్షాల మాటలకి ఈ కంప్లైంట్ కాపీ మరింత బలం చేకూరదా? సార్, ఇప్పుడు నేను రాష్ట్ర పోలీసులు లేదా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఒత్తిడి చేసిన తర్వాత ఒక భార్య ఆమె కాదు, ఆ ప్లేస్ లో నేనున్నా గటువంటి స్టేట్మెంట్ ఇస్తా, గటువంటి అప్లికేషన్ ఇస్తా. అదేదో కొత్తగా ఏదో వింతాపు కూడా బీజేపీ చేసిన తప్పలేదు అనేటువంటి ప్రచారం చేయడం అయితే దుర్మార్గం, తప్పు. అది బీసీ మంత్రి కాబట్టి చేస్తున్నారు అనేది అంతకంటే శుద్ధ తప్పు. ఇవన్నీ కూడా బోగస్ మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, పోలీసు యంత్రాంగంతో ఆ అమ్మాయిని బెదిరించి వచ్చేసి ఎట్లాగో భర్త చనిపోయిన అమ్మాయికి నీకేమొస్తుందమ్మా, ఓడిపోతాడమ్మా, నీకేమొస్తుంది, కొట్లాడితే మంత్రితో ఏమొస్తుంది, రేపు మీకు ఇది చేస్తామని ఏం లాలుచి పెడతారో, అట్లీస్ట్ నేను మేము కాపాడతామమ్మా అని కొంచెం ఏదో ఒక రకమైన చెప్తే చనిపోయిన భర్త రాడు కదా, ఎందుకు కొట్లాడనుకొని. నాకు తెలిసి 99% కేసులు, ఏ కేసు అయినా కూడా ఇట్లాగే ఉంటదండి. ఏ కేసు అయినా 99% కేసులు మీరు చూడండి ఇట్లాగే ఉంటుంది. అప్లికేషన్స్ పోలీసు వ్యతిరేకంగా, ఒక రాష్ట్ర మంత్రికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏ బలహీన వ్యక్తులైనా ఇటువంటి కంప్లైంట్ లేదు, మాకు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బెదిరించినారు, ఓటర్లతో బెదిరిపించారని రాస్తారా ఎవరన్నా? ఎవరు రాయారు? వాస్తవం అది. అది కూడా పోలీసు వాళ్ళు, కేసు పెట్టింది పోలీసు వాళ్ళు, రాష్ట్ర పోలీసులు. కాబట్టి ఇదంతా బోగస్. ప్రకాష్ రెడ్డి గారు, గతంలోనే అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే మరణం సంభవించిందో మరణం రోజునే రామచంద్రరావు గారు డైరెక్ట్గా మక్తల్ వెళ్ళి అక్కడ మహాదేవప్ప కుటుంబాన్ని కలిశారో అదే రోజున చాలా వరకు బీజేపీ నాయకులు చెప్పిన మాట ఏంటంటే తన భార్య కూడా చెప్తోంది ఎవరో ప్రోద్బలం ఉంది, బెదిరించారు, ఆడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి, ఆడియోలు బయట పెడతాము, ఫోన్లు చేశారంట, ఫోన్ డేటా తీయండి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళన చేపట్టింది. కానీ ఇప్పుడు స్వయంగా అదే కుటుంబం తను ఎక్కడ మాట్లాడలేదు, ఏ ఆడియో కానీ వీడియో కానీ ఎక్కడ లేదు,
తనే ఒప్పుకుంది అని అనుకుంటే మీ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త పోటీలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి బీజేపీ ధైర్యం ఇవ్వలేకపోయిందా? నిజంగా పోలీసులు ఒత్తిడి తీసుకొస్తే బీజేపీ ధైర్యంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారి అరాచక దుర్మార్గపు పరిపాలనలో ఎవరిస్తారు విశ్వాసం? ఒక దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఒక దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ రాష్ట్రంలో, నేను నిన్న షాద్నగర్ లో ఉన్నా. షాద్నగర్ లో జమ్రుద్ ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ షీటర్, ఒక ఏమంటారు సిఐని కొడుతుంటే నువ్వు నోరు మూసుకొని సిఐ నోరు మూసుకొని కూర్చున్నాడు నా ముందే. ఇది రేవంత్ రెడ్డి అరాచక పాలన. ఈ పాలనలో సీట్లు వచ్చి రావడం కోసమో దీనికోసం అయితే ప్రజలు గమనిస్తున్నారని చెప్పదలుచుకున్నాండి. ఇది ఒక దుర్మార్గపు అరాచక పాలన. అంటే చనిపోయిన వ్యక్తిని చనిపోయిందని రాజకీయం చేయడం అంటే మా అభ్యర్థి చనిపోయాడండి, మీ కాంగ్రెస్ అభ్యర్థి చనిపోలే కదా, రోడ్డు మీద పోతాం దాన్నే చనిపోలే కదా. మా వార్డు అభ్యర్థి కంటెస్టెడ్ క్యాండిడేట్ చనిపోతే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నం చేస్తే అది ప్రజలు గమనిస్తారు. ఒక్క నిమిషం, ప్రకాష్ రెడ్డి గారు సామరామరెడ్డి జాయిన్ అయ్యారు మనతో పాటుగా లైవ్ లో. సామరామరెడ్డి గారు ఉన్నారు. సామరామరెడ్డి గారు, సో ఏంటి అంటే ఇక్కడ చాలా క్లియర్ గా తన భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ మన చేతిలో ఉంది. సో కానీ బీజేపీ ఏమంటుందంటే బలవంతంగా రాయించారు, పోలీసులే బలవంత పెట్టి, ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి బలవంత పెట్టి ఈ రకంగా రాయించి ఇవ్వకపోతే ఎలా అవుతుంది? సో తనంతట తాను మంత్రి పేరు చెప్పలేదు కదా, భయపడిపోయింది అని అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. బలవంతంగా రాయించిన కంప్లైంట్ కాపీ అంటున్నారు. ఇప్పుడు బీజేపీ యొక్క నీచపు రాజకీయం ఎంత దిగజారిపోయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అన్ని ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మైదానంలోకి దిగుతాడు. ఆయన ఒక జాతీయ పార్టీ నుంచి స్థానికంగా ఎంపీ ఉంటున్నటువంటి వ్యక్తి, మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పెద్ద క్యాడరు, 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో బయట పార్టీ నుంచి గిట్ట ఎవరన్నా ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసినా, బెదిరింపులు చేసే ప్రయత్నం చేసినా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీ ఏం చిన్నది కాదు, రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తారు. కానీ సొంత పార్టీ నేతల దగ్గరే వెన్నుపోటు పొడిపించుకోవడమో, నమ్మక ద్రోహం జరగడమో జరిగినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పి నేను డే 1 అన్నా. ఎందుకంటే ఫండమెంటల్ అది. ఎందుకంటే రాజకీయాలలో ఇట్లాంటివి బెదిరించి అనగానే అభ్యర్థులు సూసైడ్లు చేసుకోవడం ఎప్పుడు ఇన్లే మనం. సొంత పార్టీ నేతలు ఎవడన్నా ద్రోహం చేసినప్పుడు మాత్రమే అట్లాంటివి జరుగుతాయి. సో నేను అందుకని అన్నా, డీకేఆర్ దీనికి బాధ్యత వహించాలి, రామచంద్రరావు డ్రామాలు బంద్ చేయాలి. దీన్ని ఏదో జరిపినట్టు పార్లమెంట్ దాకా చేసిరంటేనే వాళ్ళ దొంగతనం బట్టికి రావద్దని చెప్పి బట్టగాసి అధికార పార్టీ మీద వేసేసిర్రు, ఎన్నికలైతే గడవని అని. అంతకి ఊరుకోలే. ఆ సావుని అడ్డం పెట్టుకొని చచ్చిపోయినటువంటి కుటుంబానికి బాధ్యతగా నిలబడాల్సినటువంటి వీళ్ళు ఆ సావును అడ్డం పెట్టుకొని ఎన్నికలను ప్రభావితం చేసేటటువంటి నీచపు రాజకీయాలు ఈ రోజు బీజేపీ నేతలు చేశారు అనేది ఈ రోజు ఇప్పుడు మీరు ఉన్నటువంటి కంప్లైంట్ కాపీ సాక్ష్యం. ఈడ కూడా చూడండి ఎంత గలీజ్ గా మాట్లాడతారో. కుటుంబ సభ్యులు అంటే ఆమెను కూడా అవమానిస్తారు. ఇప్పుడు ఇక ఎవరికి బెదిరిస్తారు? బలవంతంగా రాయించిన కంప్లైంట్ కాపీ పోలీస్ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి మంత్రి అంతా కలిసి బలవంతంగా రాయించిన అధికారంలో ఉంటున్నటువంటివి, నువ్వు కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటివి ఈ రోజు జరిగినటువంటి వాస్తవాలని తప్పుదారి పట్టించుడే కాక అసలు కుటుంబ సభ్యులని, వారి సతీమణిని ఈ రోజు తప్పుడుగా చూపించేటటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తా ఉంది. ఇంతకు మించినటువంటి నిత్యం ఏముంటది అంటే, గిరిజనులు ఇంకొకరికి భయపడతారు, వేరే వాళ్ళు ఎవరో చెప్తే వింటారు. నిజం సొంత భర్త చచ్చిపోతే కూడా భయానికి లోనైపోయి ఆ భార్య ఇంకొకరి పేరు చెప్తుంది అనేటటువంటి దాని మీద మాట్లాడతావా? ఎవరు అవమానిస్తారు మీరు? ఇప్పుడు కట్టుకున్నటువంటి భర్త చచ్చిపోయినప్పుడు ప్రపంచం అవసరం లేదు అనుకునేటటువంటి మహిళలు ఉంటారు. వాళ్ళని అవమానించలేక ఎవరో బెదిరించారు అనగానే అంటే కంప్లైంట్ రాసిచ్చిరంట. అసలు నిన్నటిదాకా ఏమని మాట్లాడిండ్రు? కనీసం పోలీసులు విచారణ చేస్తలేరు, కంప్లైంట్ తీసుకుంటలేరు అన్నారు. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ ఏ తారీఖు ఉందండి? 10 తారీఖు ఉంది. అంటే నోరు తెరిస్తే పచ్చాపట్టాలని అడ్డంగా దొరికిపోయారు బీజేపీ వాళ్ళు. నేను చెప్తున్నా, ప్రకాష్ రెడ్డి గారు డైరెక్ట్ గా బీజేపీ కారణం అంటున్నారు. సామరామరెడ్డి ఒక అడుగు ముందుకేసి బీజేపీ కారణం అంటున్నారు ఆయన. ఒక నిమిషం, ప్రకాష్ రెడ్డి వాయిస్ ఇందాం మనం. రామన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు డైరెక్ట్ గా బీజేపీ కారణం, డీకేఆర్నే బాధ్యత వహించాలి అంటున్నారు. లోపల జరిగిన కారణమే ఈ బలమరణానికి దారితీసింది. వేరే పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడితే రోడ్డు ఎక్కి ధర్నా చేసేవాళ్ళు కదా, అంత నిస్సహాయంగా ఉన్నారా? అంత నిస్సహాయంగా అయిపోయిన పార్టీ నిజంగా అలా జరిగితే బయటకు వచ్చేవాళ్ళు కదా. లోపల జరిగినటువంటి ఆ తతంగాన్ని మొత్తం విచారణ చేపట్టాలి అంటున్నారు. నేను ఒక నిమిషం టైం ఇస్తున్నా, 1-2 నిమిషాలు టైం. నేను ఒకటే విషయం చెప్తా. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కాదు, నా 30 ఏళ్ల కింద, 35 ఏళ్ల కింద నల్లగొండలో ముస్లింలు అని చెప్తున్నా, ముస్లింలు మా మైసయ్య మీద కాల్పులు జరిపారు. ముస్లింలు కాల్పులు జరిపితే వాళ్ళ భార్య సతీమణి తోటి చనిపోలేన సతీమణి తోటి ఇది నక్సలైట్ల కాల్పులు అని చెప్పి అప్పుడు అఫిడవిట్ రాపించుకున్నారు.
ఎస్పీతో కొట్లాడి అఫిడవిట్ గుంజుకొచ్చుకున్న మా స్టేట్ సెక్రటరీ మైసా ఏమి దాడి జరిగితే ఆయన సతీమణి తోటి మేము నక్సలైట్లుగా అనుమానిస్తున్నామని రాపించుకున్న నీచపు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది సార్. నేను ఇది చెప్తున్నా కాబట్టి రికార్డు మీరు పోయి వెరిఫై చేసుకోండి. నల్గొండలో 30 ఏళ్ల కింద అటువంటి నీచపు సంస్కృతి గురించి ఈ రోజు మాకు చెప్తే ఎట్లా? శివరాజకీయాలని అత్యంత శివరాజకీయాలని చేస్తున్నటువంటి మొదటి పార్టీ దేశంలో ఏంటంటే మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. శవాల మీద పైసలు ఏరుకుంటారు సార్ వీళ్ళు. రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నిజంగానే ఏదైనా జరిగింది అనుకోండి ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం నేను చెప్తాను, నేను చెప్పనియండి, నన్ను మాట చెప్పనియండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు స్పందించాల్సినంత తొందరగా మీరు ఆయన ఓటేయడానికి యాడ్ చేయడాన్ని అరుణమ్మ బాధ్యులని మీ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? దమ్ముంటే అరుణమ్మ మీద కేసు బుక్ చేయండి. మీకు దమ్ముందా? మీకు చేతగాని పెద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలించుకుంటే ఇక దమ్ము గురించి మాట్లాడతారా? మా దమ్ము గురించి మాట్లాడతారా? మీరు ఒకవేళ అరుణమ్మనే బాధ్యురాలు అయితే నీ ముఖం చూసుకోపా. ఒక్క నిమిషం క్లమ్సీ అవుతుంది రామ్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఏం ముఖం మాట్లాడుతున్నావు? ఏం ముఖం గురించి మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి ముఖం గురించి మాట్లాడుతున్నావా? భర్త చచ్చిపోతే ఈ ముఖం గురించి మాట్లాడుతున్నావా? పిచ్చి మాట్లాడుతున్నావు. రామారెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడుతున్నారు కానీ రియాక్ట్ అవుతారు. ప్రకాష్ రెడ్డి కంప్లీట్ పర్సనల్ వద్దు దయచేసి పర్సనల్ వద్దు. ప్రకాష్ రెడ్డి గారు దయచేసి పర్సనల్ వద్దు, పర్సనల్ అటాకింగ్ వద్దు ఎవరికి కూడా. నేను మాట్లాడుతున్నా మీ ముఖాలకు అంటాడా? ఎవరి ముఖం? మీ ముఖాలు అంత అందంగా ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నా పిచ్చి మాట్లాడి లేదు. ఇప్పుడు దీని మీద ఎట్లా ఛాలెంజ్ చేయబోతున్నారు సార్? మీ ఆరోపణ నిజం అనుకుంటే బలవంతంగా రాయించారని అనుకుంటే దీన్ని ఎట్లా ఛాలెంజ్ చేయబోతుంది బీజేపీ? మరి మేము ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి అనే దుర్మార్గపు పాలనను, శాంతి భద్రతను పరిరక్షించలేని ఒక అసమ్మత దద్దమ్మ పరిపాలనను ప్రజల ముందు నిరూపిస్తాము, ప్రజల మధ్యలో నిరూపిస్తాం. వీళ్ళ ముఖాలకు రంగులే చూపిస్తాం, ఇలా ముఖాలకు రంగులే చూపిస్తాం అంటుంది. వీళ్ళ ముఖాలు థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మనోజ్ గారు సింపుల్ గా నేను ఒకట, ఇప్పుడు ఆ పెద్ద మనిషిని వయసు మీద పడ్డది, నాకు ఆవేశం ఎక్కువ ఉంది. కానీ సరే నేను ఒకటే మాట అంటున్నా, సారీ అట్లా పర్సనల్ దూషణలు వద్దు, వ్యక్తిగత దూషణలు మాట్లాడిండ్రు. అవునా? 10 తారీఖు కంప్లైంట్ ఉంది, దీని ఎక్నాలెడ్జ్మెంట్ కూడా 10 తారీఖు రోజే ఉంది. ఇప్పుడు ఉంటున్నటువంటి దాంట్లో అసలు అది ఇయ్యలేదని చెప్పి ఫస్ట్ మాట్లాడిండ్రు, అదొక పశ్చాపత్తం దొరికిపోయారు. రెండవది అలా అంతర్గతంగా ఉంటున్నటువంటి దాంతో ఆ వ్యక్తి చనిపోయిందని మనం ముందు సందన్నాం, మంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అని చెప్పి మాట్లాడిండ్రు. అసలు దాన్ని మా మీద బట్టగలిచి మీద తెచ్చిండ్రు. మంత్రి గారు వివరణ కూడా ఇచ్చిండ్రు. నేను చెప్పినా కూడా సొంతోళ్ళ కాడు ఉంటున్నప్పుడే బయటకు చెప్పుకోలేక చచ్చిపోతారు. నిజంగా ప్రతిపక్షాలు లేకపోతే ఇంకొక పార్టీ ఓడవడం చేసే రోడ్ ఎక్కుతారని నేను అన్నా. ఇది ఇట్లా జరిగితే పాపం భర్త చచ్చిపోయి ఆ మహిళ ఏడ్చుకుంటా కూర్చుంటే ఆమె చుట్టుముట్టు ఉన్నది మొత్తం బీజేపీ వాళ్ళే. ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడు కంప్లైంట్ ఇప్పించారు సార్? ఇంత పశ్చాపత్తాలా? అలా ఇంకొక అసలు గిరిజనాలు కూడా ఈ రోజు మొత్తం బీజేపీ యొక్క అసలు రంగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. భర్త చచ్చిపోతే ఆ భార్య ప్రపంచాన్ని ఎదిరిస్తుంది, దేవుని కూడా ఎదిరిస్తుంది. అటువంటి భార్య మీద ఈ రోజు బెదిరించారు కాబట్టి తప్పుడు సమాచారం ఇచ్చింది, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందని ఆ మహిళామణిని తక్కువ చేసి మాట్లాడుతుంది బీజేపీ. అక్కడ మాకు కోపం వస్తా ఉంది. మీరు చేసింది తప్పు, మీరు కనీసం మీ నాయకులను ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్య చేసుకుంటూ దాని నుంచి తప్పించుకునే మా మీద బురద తల్లిరు. చచ్చిపోయినాక చుట్టుముట్టు ఉన్నది మీరే. కంప్లైంట్ కాపీ ఇచ్చింది మీ అలా మహిళ అయితే ఆ కంప్లైంట్ కూడా తప్పే ఆమెను బెదిరించారన్న. ఏ కాంగ్రెస్ వాళ్ళు పోయి బెదిరించారా? అసలు ఎవరు పోయి కలిసి వచ్చిరాడా? ఇంత పశ్చాత్తాపాలు ఆడుకుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అందుకనే నేను అంటున్నా, రైతుల నిరసన కోసం రోడ్లు ఎక్కితే తీవ్రవాదులు అని చెప్పినటువంటి ఈ దగుల్బాజీ పార్టీ ఏదైతే ఉందో, నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, గిరిజనుల గురించి మీరు మాట్లాడతారా? అదియో అడవుల వంటి పోతే తెలుస్తుంది ఎంతమంది. అంటే శాంతి భద్రతల విఘాతం కలిగింది, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మంత్రి ఇన్వాల్వ్ అయిపోయారు ఈ కేసులో, వాళ్ళే బలవంతంగా పెట్టించారు, అసలు రంగు బయట పెడతామంటున్నారు బీజేపీ పార్టీ. మళ్ళా కూడా చెప్తా ఉన్నా మనోజ్ గారు, మళ్ళా కూడా చెప్తున్నా, ఒక భర్తని కోల్పోయినటువంటి మహిళ, ఒక గిరిజన బిడ్డ దేవుణ్ణి కూడా ఎదిరిస్తుంది. దేవుని కూడా ఎదిరిస్తే తప్పు గిట్ట జరుగుంటే నేను చెప్తున్నా, దయచేసి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. నేను సర్కమ్స్టాన్సెస్ కూడా చెప్తున్నా. నేను మనం ఒక మనుషుల లెక్క మాట్లాడదాం, చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబం పక్షాన మాట్లాడదాం. అంతే తప్ప
తావుని రాజకీయం చేసే నీచానికి ఒడిగట్టినటువంటి బీజేపీ వాళ్ళ అసలు రంగుని మేము ఖచ్చితంగా బయట పెడతాం. అంటే ఇప్పుడు సరే మీ అనుమానం నిజం అనుకుంటే అక్కడ ఎటువంటి అంశం లేదు, ఇప్పుడు లేకపోతే నాకు కేవలం ఆ భార్య first of all చెప్పింది కదా ఒకటి అంటున్నారు. first of all ఒకటినండి. మీరు బీజేపీ అంతర్గతంగా కూడా కొంత పోరు ఉంది, ఆ అంతర్గత పోరులో భాగంగానే ఈ రోజు బలం మరణానికి జరిగి ఉంటది. డీకేఆర్ పేరెత్తారు మీరు, కొంతమంది రామచంద్రరావు వైఫల్యం అన్నారు. కాబట్టి మీరు దాన్ని లోతుగా విచారిస్తారా, ఈ కేసుని ఇక్కడ వరకు కంప్లైంట్ క్లోజ్ చేస్తారా? ఇప్పుడు ఎంక్వైరీ అనేటటువంటిది కంప్లైంట్ బేస్ మీద చేస్తాం 100%. కంప్లైంట్ బేస్ మీద. కానీ అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ తన భర్త ఏ పరిస్థితులలో ఎప్పుడు ఏ టైంకి లోపల పోయింది ఏమి ఇచ్చిందని వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ సార్. అది కూడా 10 తారీఖే ఇచ్చిండ్రు. 10 తారీఖు ఇచ్చిండ్రు. మీరు ఇచ్చినటువంటి దాంట్లో అక్నాలెడ్జ్మెంట్ కూడా 10 తారీఖే ఉంది రిసీవ్డ్. అవును. అసలు నిన్న బీజేపీ ఏమన్నది, పోలీసు వాళ్ళు చర్యలే తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకుంటలేదు అని అన్నారు మొన్న లైవ్ లో మీ దాంట్లో. అవును అవునా, అన్నారా లేదా? ఎస్పీకి ఫిర్యాదు చేసినామని అన్నారు. ఎస్పీకి ఫిర్యాదు అసలు ఇది రిసీవ్డ్ ఎప్పుడు ఉందండి? 10 తారీఖే ఉంది. అంటే నిన్న బీజేపీ చెప్పిందంత అబద్ధమే కదా. అంటే ముందస్తుగా గమనించి ఇట్లాంటి జరుగుతుంది గమనించండి అని చెప్పి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కంప్లైంట్ కాపీ గురించి మాట్లాడలేదు కాదు. ఒకటి కంప్లైంటే తీసుకుంటలేరు, డీజీపీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అని చెప్పి హైడ్రామా చేసిరు. అవునా కదా? నిన్న కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారా లేదా? ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినట్టుంది తారీఖు? దాని మీద 10th 10 తారీఖు. అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు ఉందండి? 10th రోజు ఉంది. మరి నిన్న డ్రామాలు ఎందుకు చేసింది బీజేపీ? పోలీసు వాళ్ళు కన్విన్స్ కంప్లైంట్ తీసుకుంటలేరని. ఓకే, సింపుల్. ఇట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు చేసేటటువంటి దొంగతనంలో కొన్ని క్లూస్ వదిలిపెట్టిపోతారు. అసొంటి పట్టుకోనికి నాసొంటోడు ఉంటేనే ఉంటాడు. కానీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ లో చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు, 400 30 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది. ఒక కొంతమంది వ్యక్తులు గ్రూప్ ఆఫ్ మీరు నల్గొండలు అంటారు సార్, నేను అదే అంటున్నా. నల్గొండలు అంటారు, నల్గొండ దాకా వద్దు సార్. మీరు మన పంజాబ్ రైతుల్ని తీసుకోండి, కార్లతో ఎట్లా తొక్కి చంపిర్రో. మనుషుల లెక్క చూసే పార్టీ ఇది బీజేపీ. తొక్కి చంపితే కనీసం ఆ తొక్కి చంపిన అరెస్ట్ చేసిరా వాళ్ళ ఎమ్మెల్యేని? తొక్కి చంపితే చచ్చిపోయినరు కదా. సో దీనికి మీరు లోతుగా విచారిస్తారా ఏం జరిగి ఉంటుంది? అంత ఈజీగా ఒక వ్యక్తి జనరల్ గా పాలిటిక్స్ లోకి వచ్చిరనంటే గెలుపోవటంలో సహజం. వచ్చిన ప్రతి ఒక్కరు గెలవరు. ఆయన కేవలం ఓట్లు పడేయనటువంటి ఒక అధైర్యంతోనే ఈ రకంగా చేశాడని చెప్పేటువంటి మాటల్ని అక్కడితో ఆపేస్తారా? కుటుంబం చెప్పింది రిక్వెస్ట్ ఇచ్చిందని చెప్పి ఇంకా లోతుగా విచారిస్తారా? నాకు డే 1 నుంచి ఒక అనుమానం ఉంది. పాపం ఆయనని ఈ దాంట్లోకి దింపేసేసి ముంగట నూకిర్రు. ఆయనంతా ఆయనను వదిలిపెట్టేసేసి ఎక్కడో అక్కడ చేతులు దులుపుకున్నారు. పాపం ఆయన తీసుకొని పోయి కాంపిటీషన్ లో దింపేసేసి వెనకకి మళ్ళీ చూసేసరికి ఒకడు అందరు మాయమైపోయేసరికి ఆయనకి నమ్మక ద్రోహం అనేటటువంటిది పాపం చూసినాడేమో అని నేను అనుకుంటున్నా. జనరల్ గా రాజకీయాలలో నిజంగా డబ్బులు జాతీయ పార్టీ అయి ఉండి తన దిక్కు నిలబడి ప్రచారంలో నిలబడి గెలిపించుకునేటటువంటి ధీమా ఒక జాతీయ పార్టీ ఇస్తే, మరి ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఇస్తే, ఒక మనిషి పిరికి వాడి లెక్క ఆత్మహత్య చేసుకోడు సార్. కేవలం నమ్మక ద్రోహం జరిగినప్పుడే చేసుకుంటాడు. నమ్మక ద్రోహం ఎవడు చేస్తాడు? పక్కన ఉన్నోడు చేస్తాడు, నమ్మిచ్చినోడు చేస్తాడు. ఆ నమ్మిచ్చినోడు ఎవడు? బీజేపీ కదా ప్రాక్టికల్ గా ఉన్నది. అదే బయట పెడతారా మీరు? ఇప్పుడు కంప్లీట్ కాపీతోటే తెలిసిపోతుంది కదా. ఏమన్నారు? మంత్రుల యొక్క బెదిరింపులతోటే చేసిండ్రు. వాళ్ళ భార్య చెప్పిందని చెప్పారు మీ ఛానల్ కూడా వాళ్ళ నాయకులు. అవును, వాళ్ళ భార్య చెప్పింది. నిన్న కూడా అన్నారు వాళ్ళ భార్య చెప్పింది మంత్రి బెదిరించిండు అని చెప్పిండ్రు అని అన్నారు. అవును. అసలు నిన్న బీజేపీ నాయకులు మాట్లాడిందంటే పచ్చి అబద్ధం అనేది 10 తారీఖు కంప్లైంట్ తోటే తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. సో ఆర్టీవీతో స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి కూడా మాట్లాడుకొచ్చారు. మహాదేవప్ప కంప్లైంట్ కాపీ 10వ తేదీన కంప్లైంట్ కాపీ వెళ్తే అదే రోజు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ కాపీ బయటకు రావడంతో దీని వెనక ఎవరూ లేరు, డైరెక్ట్గా మహాదేవప్ప ఆయనంతటా ఆయనే బలం మరణానికి పాల్పడ్డాడు అన్నట్టుగా కంప్లైంట్ కాపీలో తన భార్య రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది బలవంతంగా రాయించింది. దీని వెనుక డెఫినెట్గా మంత్రి, ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు ఉన్నారనేది బీజేపీ చెప్తోంది. సో అటువంటిది ఏది లేదు. అలాంటిది నిజంగా కనుక ఉంటే ఒక భార్య తన భర్త మరణించిన తర్వాత కూడా ఎవరో బలవంత పెడితే ఆవిడ భయపడిపోతారా? ప్రపంచాన్ని సైతం ఎదిరించగలుగుతారా? అటువంటి ఒక ధైర్యశాలు మహిళలుగా ఉంటారు. అటువంటి వారిని అవమానిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేత రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏదేమైనా మరి ఇక్కడితో ఈ కేసు కంక్లూడ్ అయినట్టేనా, లేదా ఇంకా ముందుకు వెళ్తుందా? దీనిలో నిజాలు ఇంకా బయట కనుక్కుంటారో చూడాలి. ఒకసారి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మక్తల్ పట్టణ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. దీనికి పూర్తి కారణము కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆరోపణ చేస్తుంటే మనతో మాట్లాడడానికి
మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క బలవన్మరణ కారణము బీజేపీ అభ్యర్థి ఇలాంటి ఘటనకు పాల్పడంతో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులకే బాధ్యత ఉందని చెప్పేసి మండిపడుతున్నారు. దీనిపైన ఏం చెప్తారు? ఏ కోణంలో చెబుతారు? కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయభ్రాంతులు చేసిందని దానికి ఎవిడెన్స్ అయితే కావాలి కదా. ముందు ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది, కుటుంబం వీధిన పడింది. కుటుంబం వీధ పడ్డ కుటుంబం గురించి ఆలోచన చేయండి. తీసుకున్న నిర్ణయం ఎందుకు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీలో బయటపడుతుంది. నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది, దాన్ని దాపెట్టలేం, ఎక్కువసేపు బయటికి వస్తుంది. అకారణంగా ఆ ఊరు పెద్ద మనుషుల మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి నాయకత్వం మీద, లేకపోతే మంత్రి మీద ఈ విధంగా నెపం దాడి వేసి ఏం చేయాలనుకుంటున్నారు? దాంట్లో నిజమెంత? నేను అడుగుతా ఉన్నా, దాంట్లో నిజమెంత? ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా కూడా నిలబడ్డ ముగ్గురు కూడా ఒకటే కుటుంబంకి నిలబడ్డారు కదా. ఇద్దరు కూడా మీకు ఖచ్చితంగా ఇద్దరు వచ్చిర్రా, ఇద్దరిని కాదనలేము, ఇద్దరికి సరి సమానం ఓట్లు వేస్తాం, తర్వాత దైవ నిర్ణయం అని చెప్పేసి అంత పెద్ద మనసుతో ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆదరిస్తే, ఓటేనికి వచ్చినప్పుడు మాట ఇస్తే, ఆ పెద్ద మనుషులను పట్టుకొని మీ ఊరిలో ఉన్న పెద్ద మనుషుల అరాచకం వల్లనే అని, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వల్లనే కానీ ఆ ఊరి మధ్యలో విభేదాలు సృష్టించి ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అంతధిక మెజార్టీ ఆ ఊరు మీకు ఇచ్చినందుక ఈ అరాచ్మెంట్ అంతా ఎందుకో నాకైతే తెలియదు. కానీ నిజం బయటకు వచ్చినప్పుడు తద్వారా ఆ నిజాన్ని, దానికి దాగి ఉన్నటువంటి విషయాన్ని బయటకు వచ్చినప్పుడు ఎవరైనా సరే బలవత్ మరణం కానీ లేదా సహజ మరణం కాకుండా ఎవరి పోద్భరం వల్ల వచ్చినా లేకపోతే ఎవరు ప్రేరేపించిన మరణం చెందినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులు. తుదకు రాష్ట్రం అంతైనా నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఆ నామినేషన్ నుంచి నేను ఫోన్ చేయటం కానీ అంతకంటే ముందు నేను ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఉంటే ఆయన చూసిందే మొదటిసారి. ఈరోజు నేను సెల్ ఫోన్లా ఒక ఎటపడితే అట్లా మాట్లాడి బురద జల్లడం అనేది ఇది సరైనది కాదు. ఆ గ్రామ ప్రజలు నిజంగా కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం మేము ఊరడం అంతా కూడా వాడిపోయిందని బాధపడుతూ ఉంటే దీని మక్కలు ఈ విధంగా రద్దంతా చేస్తున్న బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది, చట్టం తన పని తను చేస్తుంది. 100% కావాల్సిన బిడ్డతను కాకుండా భారతను కాంప్లైంట్ తీసుకోండి. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఆదేశిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరిని వదిలేది లేదు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈ మాట మనం తెలియజేస్తూ ఉన్నా. దయచేసి చందాపురం గ్రామంలో అన్నదమ్ముల్లాగా బతికిన ఆ గ్రామం మధ్యలో విద్వేషాలు విభేదాలు పెంచకండి మాత్రం తెలియజేస్తాం. అంటే ఒకవేళ పాల్పడకపోతే, ఇలాంటి ఒత్తిళ్లకు పాల్పడకపోతే కాంగ్రెస్ శ్రేణులు హుటాహుటిన ఎందుకు కేసు పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు? అంతే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? అక్కడ బీఆర్ఎస్ కూడా నిలబడింది. బీఆర్ఎస్కి పోలీసులకు సంబంధం ఉంటుందా? జరిగిన సంఘటన హుటాహుటిన పోలీసులు పోతారు, ఎవరు ఫోన్ చేసినా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ చూస్తారు, ఫోటో తీయించుకుంటారు. ఆడ అవైలబిలిటీ బట్టి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకున్నాకనే కదా బాడీని ముట్టుకునేది. మరి బాడీని ముట్టుకోండి, కంప్లైంట్ తీసుకోవాల్సిందే కదా. లేదు ఆ కంప్లైంట్ కాదు భార్యతో తీసుకోండి నేను చెప్తా ఉన్నా కదా, నేను ఆదేశిస్తా ఉన్నా. ఖచ్చితంగా భార్యతో కంప్లైంట్ తీసుకోండి, తప్పే ఉంది. కంప్లైంట్లో అర్థమైంది, ఇగో నా భర్త బిడ్డ ఇస్తేనేమో మా నాన్న ఈ విధంగా చనిపోయాడని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చినా, లేదా భార్య నా భర్తకు కావాల్సినటువంటి మరణానికి సంబంధించిన కారణాలు నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎవరి కారణం చేసి చనిపోయినా మా భర్తకు చంపిన వాళ్ళకి శిక్ష పడాలని ఇస్తుంది కదా. అదే మాట నేను కూడా చెప్తా ఉన్నా. ఒక బిడ్డగా ఇచ్చినా, భార్యగా ఇచ్చినా, ఒక సామాన్య పౌరుడిగా ఇచ్చినా, ఇంటి పక్కన ఇచ్చినా, రాష్ట్ర మంత్రివర్యులుగా నేను ఇచ్చినా ఖచ్చితంగా దీని మీద ఎవరి ద్వారా ఆ చావు కారణమైందో ఆ చావుకు సరిపడినటువంటి విషయాన్ని బయటికి తీసి ఎంత తోడైనా కూడా శిక్ష పడే విధంగా చూస్తామని నేను మాట ఇస్తా ఉన్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా వైశల్యాలు పెంచి మధ్యలో గ్యాప్ పెంచి ఏమి సాధిస్తారో నాకైతే తెలియదు. నిజం నిప్పు లాంటిది, బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు పడతాయి. థ్యాంక్ యూ. ఇది ఇట్లా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను బలవన్మరణ అనేటువంటి కారణాలు అయితే వెలికి తీయాలి. ఒక మంత్రిగా నేను కూడా పోలీసులకు చెప్తున్నాను, ఈ యొక్క దీనిపైన వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమైనా బలమైనటువంటి కారణాలను వెలికి తీయాలి. దానికి ఒత్తిడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళను శిక్షించాలని కూడా నేను కోరుతున్నాను. కానీ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇలాంటి అబండాలు వేయడం అనేది సరికాదు. దీని పట్ల మీ యొక్క వైఖరితో చెప్పాలని కూడా చెప్తున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.
జర అందరు సైలెంట్ ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.